17వ అధ్యాయం 33వ సర్గ. తండ్రి దగ్గరకు పోతున్న సీతారామ లక్ష్మణులను చూచి దుఃఖించిన ప్రజలు దానాలిచ్చి అందరినీ తృప్తిపరిచి రామలక్ష్మణులు సీతా సమేతంగా తండ్రిని చూడటానికి బయలుదేరారు. ఇల్లు విడిచి వెలుపలకు వస్తున్న వారి దగ్గర వేలాడుతున్న దట్టమైన కాంతులను వెదజల్లే గంధంతో పూజింపబడిన ఆయుధాలు, ధనస్సులు, ఖడ్గాలు చూసిన పురప్రజలు దుఃఖంతో పరితపించారు. మిద్దెల మీద, మేడల మీద, సౌధాల మీద ఎక్కి చూసేవారు. దట్టంగా వ్యాపించి ఉన్న గుంపుల్లో దూరి నలిగిపోవడంతో శ్రీరాముడిని చూడలేకపోయినందున సమీపంలోని గోడలనెక్కి చూసేవారు. పట్టపగటి ఎండలో గొడుగు, చెప్పులు లేకుండా కాలినడకన పోయే శ్రీరాముడిని చూసి దుఃఖించేవారు. అయ్యయ్యో, మన శ్రీరాముడికి ఎంత కష్టం వచ్చి కదా అని ఆయనను కని తప్పించేవారు. గతంలో 4 రకాలైన సైన్యం వెంట వస్తుంటే ఏం చేసే ప్రభు ఈ రోజున నడుచుకుంటూ భార్య, తమ్ముడు తోడురాగా పోతున్నాడే నాని నిప్పుల్లో పుల్లినట్టుగా బాధపడేవారు. ఇలా ఎందరో ఐశ్వర్యం రుచి ఎలాంటితో అనుభవించి అది తెలిసినప్పటికీ కోరికలు కోరేవారికి సంతోషం కలిగించేవాడు. ధర్మం అంటే నమ్మినవాడు, తండ్రి మాట జవదాటినవాడు అయిన శ్రీరాముడిని చూడటానికి పోటీపడ్డారు. పూర్వం ఆకాశంలో తిరిగే దేవతలకైనా కనిపించిన రాజకుమారి సీతాదేవిని ఇప్పుడు ఈ విధంగా గుంపులు గుంపులుగా వచ్చి చూడటానికి సాధ్యమైందని కొందరనుకున్నారు. అయితే ప్రకాశవంతంగా ఉన్న హరిచందనం పూసుకున్న సీతాదేవిని చూచి పురజనులందరూ ధారలు ధారలుగా శోక బాష్పాలను, హర్ష బాష్పాలను కురిపించారు. ఇలాంటి గొప్పదానికి ఇంత కష్టం వచ్చింది కదా అని వేడి కన్నీళ్లను, ఆమె పాతివ్రత్యానికి మెచ్చి ఆనంద బాష్పాలను కురిపించారు. ఇలా తండ్రిని చూడటానికి పోతున్న రామలక్ష్మణులను, వారి వెంట ఉన్న సీతాదేవిని చూసి దుఃఖపడే పురజనులు కైకేయి, దశరథులను నిందించడం ప్రారంభించారు. ఇవి దశరథుడు అన్న మాటలు కాదు, ఆయన మీద పిశాచం ఆవేశించి ఇలా పలికించింది. అలా కాకపోతే ఎప్పుడైనా ఏ దేశంలోనైనా తండ్రి అనేవాడు నీతి తప్పి తన గారాల కొడుకును అడవులకు పొమ్మంటాడా? కన్న కొడుకు గుణహీనుడైనప్పటికీ వెడలు కొట్టకూడదు. న్యాయం ఇలా ఉంటే తన మంచి గుణాలతో లోకాలను జయించిన చిన్నపిల్లాడిని ఈ విధంగా వదిలిపెట్టే పురుషుడు కూడా ఉంటాడా? మంచి గుణాలు లేవని కొడుకును విడవకూడదు. కాకపోతే దుష్ట గుణాలు కలిగి అధర్మంగా ప్రవర్తిస్తూ అపకీర్తి తెచ్చేవారిని సగరుడులాగా వదలవచ్చు. మనోవాక్కాయ కర్మలందు ఇతరులను నొప్పించకుండా ఉండటం ఉత్తమోత్తమ దయాగుణం. శాస్త్రాలను అధ్యయనం చేయడంలో ఆసక్తి, సాధు స్వభావం, ఏ సమయంలోనూ ఇంద్రియ నిగ్రహం పాటించడం, వాటిని తన స్వాధీనంలో ఉంచుకోవటం, శాంత బుద్ధి కలిగి ఉండటం లాంటి 6 గుణాలు శ్రీరామచంద్రుడికి ధరించని ఆభరణాలు. ఇలాంటి పురుషోత్తముడిని, కళ్యాణ గుణాలే అలంకారంగా కలవాడిని వదిలిపెట్టేవారు కూడా ఉంటారా? వివేకం కలవాడెప్పుడూ అలా చేయరు. ఉపనిషత్తులలో చెప్పిన 6 హేయ గుణాలు లేకపోవటమే కాకుండా వాటికి బదులుగా 6 కళ్యాణ గుణాలు కలిగి అవే ఆభరణాలుగా గల భగవంతుడిని, జీవకోటి కంటే ఉత్తముడిని ఎవరైనా వదులుకుంటారా? శ్రీరాముడిని విడవలేక ప్రజలు ఇంతగా బాధపడటానికి కారణాలను కవి వర్ణించాడు ఇక్కడ. ఎండాకాలంలో నీరు ఎండినప్పుడు నీటిలో బతికే జీవరాశుల శరీర స్వరూపం ఎలా చెడిపోతుందో, అలానే ప్రజలకు, జల జంతువులకు జీవనమైన జలం లాంటి వాడిన శ్రీరాముడు లేకపోతే అదే జరుగుతుంది. దూరంగా పోతాడని తెలిసి ప్రజలు దుఃఖించారు. జలచరాలకు నీరులాగా భూతకోటికి తానైన వాడు. అలాంటి వాడు దూరంగా పోతే ఆయన్ను ఆశ్రయించిన వారు బాధపడతారు. కాబట్టి భగవత్ సమాశ్రయులు కలవాడు చెడిపోడు, కానీ తక్కిన వారు చెడిపోతారు. అలాంటి ఆశ్రయం చెడిపోతే దుఃఖించిన వాడెవడు? శ్రీరాముడు జగదీశ్వరుడు, సమస్తానికి మూలం ఆయనే. ఆయనకే కష్టం వస్తే లోకాలని దుఃఖించడంలో వింత ఏముంది? ఎలాగంటే చెట్టు వేరుకు హాని కలిగితే చెట్టుకున్న పూలు, పండ్లు నాశనం కావా? వేరుకు, చెట్టుకు, చెట్టు మీద పూల పండ్లకు ఎలాంటి సంబంధం ఉందో భగవంతుడికి, ప్రపంచంలోని ప్రాణికోటికి అలాంటి సంబంధమే ఉంది. ఇందులోనే పరిణామవాదం సిద్ధాంతీకరించబడింది. వాదాద్వైతులలో కొందరు దీనిని సమ్మతించిన, కొందరు సమ్మతించుకున్న మనువాదులు, అనుభవాద్వైతవాదులందరూ దీనిని సమ్మతించిన వారే. శ్రేష్టమైన ధర్మమే సారంగా కలవాడు, అధికమైన తేజస్సు కలవాడైన శ్రీరాముడు ప్రజలకు వేరు లాంటి వాడైతే, ఇతరులు అంటే నరులు ఆకులు, ఫలాలు, పుష్పాలు, పెద్ద కొమ్మలు లాంటి వారే కదా. వేరుకు బలం ఎలా సారమో శ్రీరాముడికి ఉత్తమ ధర్మమే తేజం. సారం వేరులోని నీటి వలనే చెట్ల కొమ్మలు, కాయలు, పూలు, పండ్లు, ఆకులు జీవించి తేజవంతమై ఉన్నట్లే భగవంతుడి శక్తి వల్ల జీవకోట్లన్నీ క్షేమంగా ఉండగలవు. ఉపనిషత్ సారం కూడా ఇదే. వేరు సత్యమైతే దాని పరిణామమైన చెట్ల కాయలు, పండ్లు, పూలు, ఆకులు ఎలా సత్యమవుతాయో సమస్త ప్రపంచం కూడా సత్యమే. ప్రజలు ఇలా అనుకుంటారు. ఈ కారణాల వల్ల మనం శ్రీరాముడిని ఎడబాసి ఎలా ఉండగలం? మనకు ప్రాణం శ్రీరాముడు. ఆయన మనలను విడిచిపోతే ఈ తోటలెందుకు, ఇల్లెందుకు, మడులెందుకు, దొడ్లెందుకు? కాబట్టి లక్ష్మణుడిలాగా మనం కూడా
సర్వసంగ పరిత్యాగం చేసి, ఏ రోజున ఏ గడియలో శ్రీరాముడు ఎక్కడ ఉంటాడో, ఏ సుఖాలను, దుఃఖాలను అనుభవిస్తాడో, ఆ విధంగానే మనం గూడా ఉందాం. మన వెంట కేవలం అవసరమైన కొందరు బంధువులను, భార్యలను తీసుకొని పోయి అక్కడే ఉందాం. రక్షణార్థం భూమిలో మనం దాచిపెట్టిన ధనాన్ని వెలికితీసి, ఇండ్లను పాడుపెట్టి, ధనధాన్యాలు కైకకు దొరకకుండా మన వెంట తీసుకొని పోదాం. పూజలు చేసేవారు లేక, ఇండ్ల ముందర కసువు చిమ్మేవారు లేక, నేలంతా దుమ్ము ధూళితో నిండి ఉంటే, మేడలపైన బూజులు వేలాడుతుంటే, పందికొక్కులు తోడటం వల్ల మట్టి కుప్పలు ఇండ్ల నిండా పోగైతే, ఎలుకలు ఇండ్లలో ఇష్టమొచ్చినట్టు తిరుగుతుంటే, మంత్రాలు, హోమాలు, జపాలు చేసేవారు లేక, కాంతి విహీనమైన ఇండ్లను తన మనసారా కైక తన తలపై పెట్టుకోవాల్సిందే. శ్రీరాముడుండే అడవే సంపదతో కళకళలాడే నగరం అవుతుంది. ఆయన లేని అయోధ్య పెద్ద అరణ్యంగా మారుతుంది. మనమందరం ఒక్క మాట మీదుండి, ఒకేసారి అందరం నగరం వదిలిపోతే, అడవుల్లో, గుహల్లో నివసించే సింహాలు, ఏనుగులు, పుట్టల్లో ఉండే పాములు, కొండచరియల్లో ఉండే పెద్ద పక్షులు, నిలవ నీడ లేక మనకు భయపడి దూరంగా పరిగెత్తి ఉండటానికి ఎక్కడా జాగా లేక, పాడుపడిన ఈ ఊరి ఇండ్లలో నిర్భయంగా, హాయిగా, సుఖంగా ఉండాలి. శ్రీరాముడితో మనమందరం అరణ్యానికి చేరగానే, ఇక్కడుండే మాయలమారి కైక, తన ముద్దుల కొడుకు, బంధువులు ఆమెకు సేవ చేస్తుంటే, ఇక్కడుండే మాంసాహారులైన పులులపైన, సింహాలపైన, తోడేళ్లపైన, గడ్డి తినే జింకలపైన, కాయలు తినే పక్షులపైన అధికారం చెలాయించాలి. దుఃఖం పొంగి పొర్లుతుంటే, తనను చూడవచ్చిన ప్రజలందరూ ఇలా మాట్లాడుతుంటే, అవన్నీ వింటున్నప్పటికీ మనసులో కొంచెమైనా బాధపడకుండా దూరం నుంచే వెండి కొండతో సమానమైన తన తండ్రి ఉండే ఇంటిని చూశాడు శ్రీరాముడు. ప్రజల బాధ చూసి తన మనసు చలించనీయలేదు. చిరునవ్వుతో కూడిన ముఖంతో దూరంగా ఉన్న మంత్రి సుమంత్రుని పిలిచాడు అనురాగంగా. 34వ సర్గ. తన పిలువుగా దగ్గరకు వచ్చిన మంత్రి సుమంత్రుడితో, రాజును చూసి రాజాజ్ఞ తీసుకుని తాను అరణ్యాలకు ప్రయాణమే పొదలుచుకున్నానని తన రాక తండ్రికి తెలియజేయమని శ్రీరాముడు అడిగాడు. ఆయన కోరికను విన్న పుణ్యాత్ముడు సుమంత్రుడు కడు దుఃఖంతో కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే లోపలికి పోయి దుఃఖంలో మునిగిపోయి రాహువు పట్టిన సూర్యుడిలాగా ఉన్న దశరథుడిని కలిశాడు. బూడిద కప్పిన నిప్పులాగా, నీళ్లు లేని చెరువులాగా వెంట వెంట దుఃఖం తెచ్చుకుంటూ నిండు భయంతో, దిగ్భ్రమతో కొడుకు రాముడిని 1కి 10 సార్లు స్మరించుకుంటూ ఏడుస్తున్న రాజుని చూసి భక్తితో నమస్కారం చేసి, జయం జయం అని పొగిడాడు సుమంత్రుడు. నీ కొడుకు అడవులకు పోతూ చెప్పడానికి వచ్చాడు అన్న దుర్వార్త ఎలా చెప్పాలా అని బాధతో ఏడుస్తూ, దానివల్ల గొంతు గద్గదం కాగా మెల్లగా ఇలా అన్నాడు సారథి సుమంత్రుడు. దేవా, శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులకు, సేవకులకు తనకున్న ధనమంతా దానం చేసి స్నేహితులందరికీ చెప్పి మీ ఆజ్ఞ తీసుకుని అడవులకు పోవడానికి వాకిట్లో నిలబడి ఉన్నాడు. ప్రేమతో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. ఆలస్యమైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చూద్దామన్నా కుదరదు. ఇలా ఏడుస్తూ కూర్చోవడం రాజధర్మం కాదు. అయిందేదో అయింది. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది? కాబట్టి ధీరుడిలాగా, రాజగుణాలతో, కాంతితో సూర్యుడిలాగా ప్రకాశిస్తూ కొడుకును కళ్ళతో చూడండి. ఆ భాగ్యం కూడా లేకుండా చేసుకోవద్దు. సముద్రంలాగా గాంభీర్యం, ప్రజల స్తోత్రం చేయబడిన ధర్మం మీదే ఆసక్తి, ఆకాశంలాగా నిర్మలం, సత్యం ఆడే స్వభావం కలవాడైన దశరథుడు మంత్రితో ఇలా అన్నాడు. నా భార్యలందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. భార్యలతో కలిసి పితృవాక్య పాలన ధర్మం అనే స్థిరబుద్ధి గల శ్రీరాముడిని కూడా చూడాలనుకుంటున్నాను. నేను ఒకడినే చూస్తే శ్రీరామచంద్ర ముఖ దర్శనం కూడా వారికి కలగదు. అదే కాకుండా తల్లులందరూ ఏకవాక్యంగా ప్రార్థిస్తే వారి మాట వినైనా అడవులకు పోకుండా ఆగిపోతాడేమో. నా ఆజ్ఞ ప్రకారం పోయి రాజులందరినీ పిలుచుకునిరా. వెంటనే సుమంత్రుడు పోయి రాణులను చూసి, మీరందరినీ రమ్మని రాజు ఆజ్ఞాపించాడని అంటాడు. దీని అర్థం, గృహస్థులు దైవ దర్శనం చేసుకోవాలంటే తామొక్కడే కాకుండా భార్యలతో కలిసి చేయాలని. అలానే భర్త ఆజ్ఞ ఉంటే భార్యలు భగవద్ దర్శనార్థమై ఆయనతో కలిసి ఎక్కడికైనా పోవచ్చునని. సుమంత్రుడి మాటలు విన్న 350 మంది రాజు భార్యలు అప్పటికే ఏడుస్తూ కళ్ళే ఎర్రబడి ఉండగా రాజాజ్ఞ తిరస్కరించరాదని కౌశల్యతో సహా దశరథుడి దగ్గరకు వచ్చారు. అప్పుడు శ్రీరాముడిని పిలవమని దశరథుడు మంత్రి సుమంత్రుడికి చెప్పాడు. సుమంత్రుడు లోపలికి రమ్మని చెప్పగానే సీత, లక్ష్మణుడు తన వెనక వస్తుంటే చేతులు జోడించుకుని శ్రీరామచంద్రమూర్తి రాజు దగ్గరకు వెళ్ళబోతాడు. తన దగ్గరకు వస్తున్న శ్రీరాముడికి ఎదురుగా పరిగెత్తుకుంటూ పోయి దుఃఖం పెళ్ళుబికి వస్తుంటే ఆ కన్నీళ్లకు దారి కనబడకపోవడంతో ఇక పరిగెత్తలేక సగం దూరంలోనే కింద పడిపోయాడు దశరథుడు. నిండారు దుఃఖంతో నేల మీద పడ్డ రాజు దగ్గరకు పోయి శ్రీరామ లక్ష్మణులు ఆయనను చేత్తో పైకెత్తారు. ఆ సమయంలో హా రామా, హా రామా అని హాహాకారాలు చేస్తున్న స్త్రీల భూషణాల ధ్వని, అలాగని వాళ్ళ తల రొమ్ము కొట్టుకుంటుంటే వచ్చిన ధ్వని రాజు ఇంట్లో మారుమ్రోగాయి.
శ్రీరామ లక్ష్మణులు సీతాదేవి ముగ్గురూ కలిసి రాజును తమ చేతుల్లో పట్టుకుని దుఃఖం వస్తుంటే ఆపుకుంటూ మంచం మీద కూర్చోబెట్టారు. కొంతసేపు మాట్లాడకుండా ఉన్న శ్రీరాముడు తండ్రి మూర్ఛ నుండి లేవగానే చేతులు జోడించి ఆయనను చూసి, "మా అందరికీ నువ్వు రాజువు. నువ్వే ఇలా ధైర్యం లేకపోతే ఎలా? దండకారణ్యానికి పోతున్నాను. ఆజ్ఞ ఇవ్వు. మమ్మల్ని దయార్ద్ర దృష్టితో శాంతంతో చూడు" అంటాడు. ఇంకా ఇలా అన్నాడు శ్రీరాముడు దశరథుడితో, "సీతా లక్ష్మణుడు కూడా నాతో అరణ్యాలకు వస్తున్నారు. న్యాయంగా, నిజంగా, సత్యం ప్రకారం ఎన్నో కారణాలు ఎన్నో విధాలుగా చెప్పి వాళ్ళు రాకుండా చేయడానికి నా చేతనైనంత ప్రయత్నం చేశాను. నేనెంత వద్దని వారించినా వదలక నా వెంట రావడానికి ఇష్టమున్నందున ఇక్కడ ఉండలేమన్నారు. కాబట్టి వాళ్ళు రావడానికి అంగీకరించాను. తండ్రి, దుఃఖం వదిలిపెట్టు. నాకు, సీతకు, లక్ష్మణుడికి, ప్రజలకు బ్రహ్మదేవుడిలాగా త్వరగా అనుమతి ఇవ్వు." శ్రీరామచంద్రమూర్తి తన విషయంలో, తమ్ముడు లక్ష్మణుడి విషయంలో అనుమతి కోరవచ్చు గాని, భర్త స్వాధీనంలో ఉన్న సీతాదేవి విషయంలో తండ్రి ఆజ్ఞ అవసరమా? భార్య తన స్వాధీనురాలైనప్పటికీ తాను తండ్రి అధీనంలో ఉన్నందున ఆయనకు చెప్పకుండా ఏ పని చేయకూడదనుకున్నాడు. అంతేగాకుండా కొడుకు మనసు వల్ల కానీ, వాక్కు వల్ల కానీ, చేతుల వల్ల కానీ తండ్రి శుశ్రూషకు విఘ్నం లేకుండా ఏదైతే చేయాలనో అదంతా తండ్రికి చెప్పే చేయాలి. కాబట్టి సీతకు అనుమతి కోరడం ధర్మమే. జవాబుగా దశరథుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు, "రాబోయే కష్టాలను ఆలోచించకుండా, కీడేమిటో తెలుసుకోకుండా కైక పన్నిన మాయ వలలో పడి అజ్ఞానంతో వరాలిచ్చి పరితపించటం వల్లనే ఇన్ని విపరీతాలు కలిగాయి. వద్దంటే సత్యహాని, పొమ్మంటే ప్రాణహాని. ఈ 2 గండాల నుండి నువ్వు నన్ను తప్పించాలి. నన్ను ధిక్కరించి ఇప్పుడు నువ్వు అడవులకు పోను అంటే నాకు సత్యహాని గాని, ప్రాణహాని గాని లేదు. అలా చేసి సమస్త రాజ్యం నువ్వే తీసుకో. ఇది నిజం. నేను వద్దనేవాడిని కాదు. ఇంత మాత్రం నా మాట గౌరవించు." ఇంతవరకు దశరథుడు తానంతట తాను నోరు తెరిచి శ్రీరామచంద్రమూర్తిని అడవికి పొమ్మని చెప్పలేదు. అలా చెప్పింది కైక. ఇప్పుడేమో నువ్వు పోవద్దని అంటున్నాడు. ఇది తండ్రి ఆజ్ఞ కాదా? ఎందుకు దీన్ని శ్రీరామచంద్రమూర్తి తిరస్కరించాడు? తన ఎదురుగా ఎప్పుడైతే కైక చెప్పిన మాటను దశరథుడు కాదనలేదో అప్పుడే దానికి ఆయన అంగీకరించినట్టు లెక్క. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఉపచారం మాటే గాని పరమార్థ వాక్యం కాదు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యుత్తరంగా "పోయిరా" అన్నాడు. కాబట్టి ఉపచారంగా చెప్పే మాటలను పట్టించుకోకూడదు. అది కాకుండా తనను ధిక్కరించి రాజ్యాన్ని తీసుకోమంటున్నాడు. అది కొడుకు స్వధర్మానికి విరుద్ధమైన పని. స్వధర్మానికి విరుద్ధమైన పనిని ఎవరు చెప్పినా చేయకూడదు. స్వధర్మాన్ని వదిలిపెట్టేవాడు పాషండుడు, పతితుడు అవుతాడు. అస్వస్థ చిత్తుడైన కారణాన స్వధర్మ హాని కలిగించే పనిని తండ్రి చెప్పినా కొడుకు వినకూడదు. భర్త చెప్పినా భార్య వినరాదు. గర్వంతో ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని తెలియకుండా ఆజ్ఞాపించిన భర్త ఆజ్ఞ కాని, పతితుడైన భర్త ఆజ్ఞ కాని భార్య వినాల్సిన అవసరం లేదు. దశరథుడు చెప్పిన మాటలు విని ఆయనను చూస్తూ శ్రీరాముడు ఇలా అన్నాడు, "పుణ్యాత్మ, నువ్వింతవరకు ఏ పాపము చేయలేదు. ఇప్పుడు నా కొరకు నువ్వెందుకు అసత్యమాడిన వాడివి కావాలి? నేను అడవికి పోకపోతే నువ్విచ్చిన వరాలు వ్యర్థం అవడం వల్ల నువ్వు అసత్యమాడినట్లే కదా! ఆ దోషం వ్యర్థంగా పోతుందా? నిన్ను ఆ దోషం నుంచి తప్పించే శక్తి నాకుండి ఉంటే అది నెరవేర్చని దోషం నాకు కూడా కలుగుతుంది కదా! నన్ను పాడు చేసుకుని నిన్ను పాడు చేస్తే నాకొచ్చే లాభం ఏమిటి? నీ శరీరం కష్టపడితేనే శరీర కష్టానికి భయపడాలా? పరలోక హానికి భయపడాలా? నిన్ను అసత్యమాడించి, తిరస్కరించి, అవిధేయుడనై ప్రవర్తించి రాజ్యమంతా తీసుకున్నా నాకేం సంతోషం? కాబట్టి దండకారణ్యానికి పోయి అక్కడే సంతోషంగా ఉంటాను. 9 మరో 5 ఏండ్లు వనవాసం చేసి వెనక్కి వచ్చి నీ పాదదర్శనం చేసుకుంటాను. ఇది నిజం." ఏకాంతంలో ఎవరూ లేనప్పుడు తన భార్య కైక చెప్పిన మాటలను సత్యవాక్యం అనే పాశంతో బంధింపబడిన వాడిన శ్రీరాముడు పాటించటం తనకు దుఃఖం కలిగిస్తుంటే, తన కొడుకు శ్రీరాముడిని చూస్తూ దశరథుడు ఇలా అంటాడు, "నాయనా శ్రీరామ, ఇహంలో గొప్పతనం, పరంలో గొప్ప మేలు కలిగే విధంగా మంచి మార్గంలో శాశ్వత శుభంతో అడవులకు పోయి శీఘ్రంగా తిరిగిరా. ప్రసిద్ధ ధర్మమే స్వభావంగా కలవాడివి. సత్యమంటే ప్రీతి కలవాడివి. అలాంటి నిన్ను, రాఘవ, అడవులకు పోకుండా ఆపుచేయడం నాకు శక్యం కాదు. అయినా నాకో కోరిక ఉంది. దాన్ని నెరవేర్చు. ఈ రాత్రికి నా దగ్గర ఉండు. ఇప్పుడే అడవికి పోవద్దు. ఒక్క పూటైనా నీతో హాయిగా గడుపుతాను" అన్నా రామచంద్ర. "నిన్ను కన్న తల్లిని చూడు. నువ్వు అడవికి పోతున్నావని ఎలా ఏకెక్కి ఏడుస్తున్నదో గమనించు. కుమారా, తండ్రిని, ముసలివాడిని, నన్ను చూడు. మా కొరకు మా మనసులను సంతోషపెట్టడానికి ఒక్కరోజు ఇక్కడ ఉండు. మా ఆశ తీరే విధంగా సమస్తం నీకు కట్టబెట్టి
అది చూసి సంతోషిస్తాం. నీ మాట ప్రకారం ఉదయాన్నే లేచిపోవచ్చు. నీకు అమితంగా ఇష్టమైనవన్నీ వదిలి, నాకు పరలోకంలో సంతోషం కలిగించేందుకు నువ్వు అడవులకు పోవడానికి సిద్ధపడ్డావు. కుమారా! ఎంత కష్టమైన పని చేయడానికి పూనుకున్నావు. సత్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నాకు ఏ పాపం తెలియదు. నీ విషయంలో ద్రోహ బుద్ధి లేదు. ఈ కుచితరాలు మోహంతో నన్ను మోసం చేసింది. ఈ బూడిద కప్పిన నిప్పు, ఈ పాపాల రాశి వంశగుణాన్ని నిందల పాలు చేసింది. ఇంత ఘోరమైన పని చేసింది. నువ్వు కూడా దాని మోసానికి అనుకూలంగా మసలుతున్నావు. నేనేం చేయగలను? కైక మోసం చేసిందంటున్నావు. ఆమె చేసిందేమిటి? నువ్వు పూర్వం ఇస్తామన్న వరాలనే కోరింది గదా! అంటావేమో. లోకంలో వరాలను కోరేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇలా నమ్మినవాడి గొంతు కోసిన వారెవరూ లేరు. భార్య కదా! నా మీద ప్రేమ ఉన్నది గదా! నాకెందుకు అపకారం చేస్తుందని భావించి, విశ్వసించి వరాలిస్తానని ప్రమాణం చేశాను. అలా నాతో మోసంతో ప్రమాణం చేయించుకుని ఇంత ఘోరమైనవి కోరవచ్చునా? ఇది వేశ్య లక్షణమే గాని పతివ్రతల లక్షణమా? తన కొడుక్కు రాజ్యం అడిగితే పర్వాలేదు గాని నిన్నెలా అడవులకు పొమ్మనాలి? ఇది కుత్సితం గదా! ఇదే మోసం కాకపోతే మరి మోసం అంటే ఇంకేముంటుంది? నువ్వు అడవికి పోవడం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. నువ్వు నా పెద్ద కొడుకువయ్యుండి ఎంత కష్టం వచ్చినా నాకు అసత్య దోషం కలిగేటట్లు చేయవు కదా! దుఃఖంతో తండ్రి తనకు చెప్పిన మాటలను విన్న శ్రీరాముడు, తమ్ముడు లక్ష్మణుడు ప్రక్కనుండగా ప్రతిగా జవాబిచ్చాడిలా: రాజేంద్ర, నువ్వు ఇవ్వాలనుకున్న వస్తువులన్నీ నేను తీసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, అంతే సంతోషం నీ మాటల వల్ల కలిగింది. అయ్యా! ఇవాళ నువ్విస్తావు. మంచిదే. రేపు ఇదే వేళ ఎవరిస్తారు? రేపటి నుండి లేనివి ఈ ఒక్కరోజు ఎందుకు? నాకు అలాంటి వాటి మీద కోరిక లేదు. నాకు అవసరం లేని వస్తువులను ఇస్తానంటున్నావు. అవెందుకు నాకు? నాకు గావాల్సినవి అడుగుతా. నువ్విస్తానన్న వాటికి బదులు ఇవి ఇవ్వు. అవేంటంటావా? నీ వాగ్దానం భంగం గాకుండా ఉండేటట్లు మాట సార్థకమయ్యే విధంగా నన్ను అడవులకు పోనివ్వు. అడవుల్లో 14 ఏళ్లు ఉండటానికి అంగీకరించాను. నా నిశ్చయం తప్పదు. తప్పితే నేను అసత్యవాదినవుతాను. భూమి, జనసమూహం, ధనం, ధాన్యంతో కూడిన ప్రభుత్వ సంపదనంతా లోగడ నువ్వు కైకకు చెప్పినట్లు భరతుడికి దక్కే విధంగా చెయ్యి. నేను ఆజ్ఞ నెరవేర్చేందుకు ఋషులతో ఉంటాను. రాజేంద్ర, ప్రభుత్వం నాకిస్తే సుఖాన్ని అంగీకరించినట్లే కదా! నేను యువరాజుగా ఉండడానికి అంగీకరించిన వాడిని కాదు. నువ్వు నన్నిలా చేయమనగానే నీ ఆజ్ఞ మీరరాదు గనక అది నెరవేర్చడానికి ఒప్పుకున్నాను. నువ్వు దుఃఖాన్ని వదిలిపెట్టు. ఈ భూమండలాన్నంతా భరతుడు భరించేటట్లు చెయ్యి. నాకు రాజ్యం వద్దు, భోగాలొద్దు, ప్రియ పదార్థాలొద్దు. నాకు కావలసిందల్లా నీ ఆజ్ఞ నెరవేర్చటమే. దాన్నే చేస్తాను. హృదయంలో దుఃఖం మాను. బయటికి మంచిగా ఉన్నప్పటికీ లోలోన బాధపడితే ఏం లాభం? కన్నీళ్లు కార్చవద్దు. అదెలా సాధ్యమంటే, సముద్రుడు ఎప్పుడైనా లోపలి భాగంలో కలత చెందుతాడా? సముద్రానికి ఎంత క్షోభ వచ్చినా పైపైనే గాని లోపలేం జరగదు కదా! సత్యం మీద నీ ముందే ప్రమాణం చేస్తున్నాను. నా కోరికంతా నువ్వు సత్యవాదివి కావాలన్నదే. దానికి విరుద్ధంగా రాజ్య సుఖాలు నాకొద్దు. ఈ లోకంలోనే కాదు, దేవేంద్రుడు పట్టణాన్నిచ్చినా తీసుకోను. ఇంతెందుకు, నా ప్రాణాలను కూడా లెక్క చేయను. తండ్రి, నేనొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. ఈ ఘోరాన్ని చూసి దుఃఖపడొద్దు. ఇది నిజం. నా నోట ఈ మాట తప్ప మరింకేదీ రాదు. నువ్వు నన్ను పొమ్మనలేదు. నీతో పోతానని నేను అనలేదు. కైక నన్ను 14 ఏళ్లు అడవులకు పొమ్మంది. నేను అంగీకరించాను. నేను చెప్పిన సత్యాన్ని కాపాడుకుంటాను. నువ్వు నన్ను అరణ్యాలకు పొమ్మన్నావని, అందుకే నేను పోతున్నానని బాధపడను. ఆ తల్లి చెప్పింది. ఈ కొడుకు పోయాడనుకుని సంతృప్తి చెందు. కాబట్టి నా మాట ప్రకారం అనేక రకాలైన పక్షులు, మృగాలు నివసించే అడవికి పోతాను. తండ్రి, ఎందుకు బాధపడతావు? దేవతలకైన దైవం తండ్రే అని విన్నందున నీ ఆజ్ఞ దేవుడి ఆజ్ఞగా భావించి నీ మాట సార్థకం చేస్తున్నాను. దీనికై ఎందుకు బాధపడతావు? 14 ఏళ్ల వనవాసం తర్వాత అనుకున్న విధంగా నన్ను చూడొచ్చు. ఇప్పటికి దుఃఖం మానుకుని నన్ను పోనివ్వు. నిన్ను చూస్తుంటే, నీ బాధ చూస్తుంటే నా తల్లి, ఇతరులు నా కోసమే కాకుండా నీ కొరకు కూడా కళ్ళల్లో నీళ్లు గారేటట్లు బాధపడుతున్నారు. వాళ్ళను సముదాయించాల్సిన వాడివి నువ్వే గదా! నువ్వే ఏడుస్తుంటే నిన్నెవరు సముదాయిస్తారు? వాళ్ళని సముదాయించేవారెవరు? ఎవరూ లేరు. కాబట్టి నువ్వు దుఃఖం ఆపి భరతుడు రాజ్యభారం మోసేట్టు చెయ్యి. నేను రాజ్యాన్ని వదిలాను. నేను దండకారణ్యానికి పోయిన తర్వాత పోయిన తర్వాత భరతుడు కొండలతో, అడవులతో కూడిన ఈ రాజ్యాన్నంతా బారులు తీరిన ప్రజలంతా తనను భక్తితో సేవిస్తుంటే ఏ బాధ లేకుండా పరిపాలించాలి. నేను నీ ఆజ్ఞ ప్రకారం నీ కోరిక తీరుస్తాను. నా కోసం నువ్వెందుకు ఇలా నిట్టూర్పులు విడుస్తున్నావు? నా ప్రయాణం సాగనివ్వు. బుద్ధిమంతులు మెచ్చే నీ ఆజ్ఞను నియమంగా, వ్రతంగా పూని నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నాను. కానీ జ్యేష్ఠంబులైన భోగాలను కాదు. రాజా, నా కోసం ఎందుకు బాధపడతావు? నీతో అబద్ధాలాడించి రాజ్యాన్ని, భోగాలను, ప్రాణాలను కోరేవాడినా నేను?
సత్యాన్ని వదలాలా, సీతను వదలాలా అన్న మీమాంస వస్తే, ఎలాంటి కష్టాల్లోనైనా ప్రాణం పోయినా, 100 అబద్ధాలాడినా భార్యను వదలాల్సి వచ్చిన సత్యాన్ని మాత్రం వదలను. తండ్రి, ఒక్క మాట చెప్తా విను. ఎన్నో మాటలని ప్రయోజనం లేదు. పని జరగటం ముఖ్యం. ఆ పనేమిటంటే, పండ్లు, కందమూలాలు, ఆకులలాలు ప్రధాన ఆహారంగా తీసుకుంటూ, కొండలు, అందమైన సెలయేళ్లను చూసుకుంటూ, దండకారణ్యం అనే ప్రసిద్ధ అడవిలో ఉండే కల్పవృక్షాలతో సమానమైన చెట్ల కింద హాయిగా నివసిస్తాను. శ్రీరాముడు తనను వదిలిపోతున్నాడనే బాధతో, దుఃఖంతో, నిద్రాహారాలు మాని ఏడుస్తుండటం వల్ల కలిగిన శరీర తాపంతో గుండె చెదిరిన దశరథుడు కొడుకును కౌగిలించుకుని శవంలాగా కాళ్ళు చేతులు ఆడించకుండా నేల మీద పడిపోయాడు. దశరథుడి ముద్దుల భార్య కైక మినహా తక్కిన రాజు భార్యలందరూ హాహాకారాలు చేస్తూ ఏడుస్తుంటే సుమంత్రుడు కోపంగా కైకను ఉద్దేశించి మాట్లాడడం ప్రారంభించాడు.